ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ప్రియమైన వారులారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన విన్నపాలు ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇక్కడ మనము ఆయన ద్వారా అంటే ముందు వాక్యాలు చదివితే ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 ముందు వాక్యాలు మనం చదివితే ఈయన ఎవరంటే, ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా సర్వమును కలిగెను, యేసు ప్రభు కోసం సమస్తమును కలిగెను అలా అని ఈ వాక్యంలో పౌలు గారు రాస్తున్నారు. ఆకాశం ముందు ఉన్నది ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్నది సమస్త జీవరాశులు, మనుషులు, దృశ్యమైనవి కానీ అంటే కంటికి కనిపించేవి, అదృశ్యమైనవి కంటికి కనిపించని పరలోకపు దేవదూతలు, వీరందరూ కూడా మరి సింహాసనములైనను, రాజులైనను, ప్రధానులైనను, అధికారములైనను ఇవన్నీ కూడా అంటే చివరిగా చాలా సింపుల్గా ముగిస్తున్నారు పౌలు గారు ఈ వాక్యంలో ఏంటంటే సర్వమును ఆయనందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను. ఆంగ్లంలో బహు చక్కగా రాయబడింది, ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ బై హిమ్. అంటే ఇట్లా చెప్దాం, ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ బై జీసస్ అండ్ ఫార్ జీసస్. అంటే సర్వమును యేసు ప్రభు ద్వారా సృజింపబడెను, సర్వమును యేసు ప్రభువు కోసం సృజింపబడెను. ఇందులో మనం ధ్యానించేటువంటి ప్రాముఖ్యమైన ధ్యానం ఏంటంటే భూమి మీద జీవించే జీవరాశులు అన్నీ సమస్తము కూడా ఎవ్రీథింగ్, ప్రధానులు, దేవదూతలు అందరూ కూడా యేసు ప్రభు కొరకు సృష్టింపబడినారు, యేసు ప్రభు కోసము సృష్టింపబడినారు. కాబట్టి మనుష్యులు కూడా, ప్రతి మానవుడు కూడా మరి యేసు ప్రభు కొరకు సృష్టింపబడినాడనే సత్యాన్ని మనం గమనించాలి. మీ ముందు ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు 4 ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రతి వ్యక్తి అడగవలసిన ప్రశ్న, నేను ఎక్కడి నుండి వచ్చి తిని, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎంతకాలం జీవిస్తాను, నేను దేనికోసం, ఎవరి కోసం ఈ భూమి మీద జీవించాలి అనేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చినాను, దేవుని యొద్ద నుండి వచ్చినాను. బైబిల్లో చాలా వాక్యాలు మనం చెప్పవచ్చు అండి. నేను పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుతిని అని దేవుడు చెప్తాడండి. అలాగే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం దేవుని యొద్ద నుండి వచ్చినాం. ఎక్కడికి వెళ్తామంటే తిరిగి దేవుని యొద్దకు వెళ్తాం. మరి ప్రసంగిలో చక్కగా రాయబడింది 12:7 మన్నైనది తిరిగి మునుపటి వల్లే మన్నుకు చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. 3వదిగా ఎంతకాలం జీవిస్తాం. బైబిల్ గ్రంథంలో 70 సంవత్సరములు, అధిక బనువున్న ఎడల 80 సంవత్సరం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు అది తెలియజేయడు. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. చివరి ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు జీవిస్తున్నాను అంటే తప్పనిసరిగా మనమందరూ ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే యేసు ప్రభు కోసం జీవిస్తూ ఉన్నామండి. కాబట్టి క్రైస్తవుని యొక్క గమ్యం లేదా క్రైస్తవుని యొక్క గురి లేదా క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఈ ప్రశ్న చాలామందిని అడిగితే చాలామంది చెప్పే జవాబు ఏంటంటే, క్రైస్తవుని నా యొక్క గురి, సేవకులు, విశ్వాసులు చాలామంది చెప్పే జవాబు ఏంటంటే, నా యొక్క గురి, నా యొక్క గమ్యం, నా యొక్క లక్ష్యం పరలోకం. నీ గురి, గమ్యం, లక్ష్యం పరలోకం కాదు. కానీ క్షమించాలి, బాధపడొద్దండి, చివరిగా చెప్తానని, ఎందుకు కాదు అని చెప్తున్నానని దయచేసి మీరు చివరి వరకు వినాలి. ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవుని యొక్క గురి, గమ్యం, లక్ష్యం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉండడమే క్రైస్తవుని యొక్క గురి, గమ్యం, లక్ష్యం. పరలోకము కాదు. ఎందుకు అంటే ఈ భూమి మీద మనకి ఇచ్చిన వ్యక్తిగత జీవితంలోనూ, మనకిచ్చిన పనిలోనూ
క్రీస్తుని సమృద్ధిగా కలిగి క్రీస్తు కొరకు జీవించాలి. అదే మన వ్యక్తిగత జీవితంలో మనకు ఉండేటువంటి మన లక్ష్యం. యేసు ప్రభువుని కలిగి ఉండాలి. దేవుడు మన కుటుంబ జీవితంలో యేసు ప్రభువుని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితం. తర్వాత సంఘ జీవితంలో యేసు ప్రభువుని కలిగి ఉండాలి. అలాగే దేవుడు మనకిచ్చిన సమాజంలో యేసు ప్రభువుని కలిగి ఉండాలి. ఐదవదిగా చెప్తూ ఉన్నాను, దేవుడు మనకిచ్చేటువంటి మరణములో కూడా యేసు ప్రభువుని కలిగి ఉండాలి. వివరంగా చెప్తూ వస్తున్నాను. మొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి వ్యక్తిగత జీవితంలో క్రీస్తును కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభువు ఆయన జీవించిన కాలంలో కూడా ఆయన చక్కగా చెప్పిన మాట ఏంటంటే, నేను జీవించుచున్నది ఆయన ప్రతిసారి ఆయన మాటల్లో యేసు ప్రభు తెలియజేసింది ఏంటంటే, నా తండ్రి కోసం నేను జీవిస్తాను. అంటే పరిశుద్ధంగా 100% జీవించినాడు. ఆయన యేసు ప్రభువే తన తండ్రి అయిన దేవుని కోసం జీవించినాడు. తండ్రి అయిన దేవుని పనిని సంపూర్తిగా చేయడానికే ఆయన జీవిత లక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని ప్రజలారా, దేవుడు మనకి ఈరోజు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ, యేసు ప్రభు ద్వారా మనకు కుటుంబం, యేసు ప్రభు ద్వారా మనకు సంఘం, యేసు ప్రభు ద్వారా మనకు సమాజ జీవితం, యేసు ప్రభు ద్వారానే మనకు మంచి మరణం. వీటన్నిటిని దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినాడు కనుక మనము దేవుణ్ణి మహిమపరచాలి. తండ్రికి ఘనత తీసుకురావాలంటే మన జీవిత లక్ష్యం యేసు ప్రభు అయి ఉండాలి. యేసు ప్రభు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు లాంటి పరిశుద్ధం కలిగి ఉండాలి. యేసు ప్రభు లాంటి కనికరం కలిగి ఉండాలి. యేసు ప్రభులా మనం జీవించాలి. ఇదే క్రైస్తవ జీవిత లక్ష్యం. పౌలు గారు చెప్పినారు, ఆయన యేసు ప్రభువుని అంగీకరించక ముందు యేసు ప్రభువుని ద్వేషించినాడు. రక్షణ పొందిన తర్వాత, అయ్యో నా యేసు ప్రభువుకి నేను ఇంత ద్రోహం చేసినా నన్ను ప్రేమించాడని, అందుకే తన జీవితంలోను తన పనిలోను యేసు ప్రభువును లక్ష్యం కలిగి జీవించినాడు. అందుకే పౌలు చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అందుకే పౌలు మరొక మాట, ఆయన మనం ఎవరి కోసం జీవించాలి అని, ఎవరి కోసం జీవించాలని మాత్రమే కాదు, మన యొక్క పనులు కూడా ఎవరిని మహిమపరచాలని చెప్పి పౌలు గారు చక్కగా చెప్తాడండి. సో మొదటిగా మన వ్యక్తిగత జీవితంలో మన మాటలు, మన ప్రవర్తనలు అన్నీ కూడా యేసు ప్రభువులాగా మనం జీవించాలి. యేసు ప్రభువుని లక్ష్యం కలిగి జీవించాలి. అందుకే పౌలు చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఎంత ఛాలెంజ్! అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్న ఒక్క ఉదాహరణ చెప్తున్నానండి. మన యొక్క మాటలు యేసు ప్రభుని లక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకు అంటే, మన యొక్క ఆలోచనలు యేసు ప్రభుని లక్ష్యం కలిగి ఉండాలి. మన ప్రవర్తనలు యేసు ప్రభుని లక్ష్యం కలిగి ఉండాలి. ఎవ్రీథింగ్. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. యేసు ప్రభు మాటల్లో ఒక వ్యభిచారం చేసిన స్త్రీని యూదులు పట్టుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి ఆమెకు మరణ శిక్ష విధించాలని చెప్పినప్పుడు మనము అన్నిటిని మనం చెప్పలేము. కానీ చివరిగా వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆమెతో అన్నమాట, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపను, ఇక మీదట పాపము చేయకము. ఆమె హృదయం కరిగిపోయింది. తన మాటలు ఎంత ఆదరణ కలిగిన మాటలు. క్రైస్తవ జీవితంలో మన మాటలు అలా ఉండాలి. పౌలు చెప్తాడు, రుచికరంగా ఉండాలి మన మాటలని. కాబట్టి దేవుని ప్రజలారా, యేసు ప్రభు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. మన పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడతామంటే, వెన్ వీ హ్యావ్ ఫుల్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సమృద్ధిగా యేసు ప్రభువుని కలిగి ఉండాలండి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేది. పరిశుద్ధాత్మతో నింపబడడం, ఇదే నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడడం. అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం వ్యక్తిగత జీవితంలో మన పనులు దేవుణ్ణి మహింపరచాలి. ఏంటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:31లో మనకు చెప్పబడింది, మీరు తినినను త్రాగినను మరి ఏది చేసినను, మీరు పానము చేసినను తినినను తాగిన ఎనీథింగ్ దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే మన జీవితంలో ప్రియమైన దేవుని ప్రజల ప్రతి ఒక్కరికి ఒక పని ఈ భూమి మీద ఉందండి. జీవితం ఉంది, పని ఉంది. వ్యక్తిగత జీవితాన్ని రెండుగా నేను చెప్తున్నాను. మన జీవిత విధానం, రెండవదిగా మన యొక్క పని. మన యొక్క పని, నువ్వు సేవకుడైనా ఉండవచ్చు, నువ్వు విశ్వాసి అయినా ఉండవచ్చు, నువ్వు ప్రభుత్వ అధికారి అయినా ఉండవచ్చు, శాస్త్రవేత్తమైనా ఉండవచ్చు, లేదంటే నువ్వు పారిశ్రామికవేత్త అయినా ఉండవచ్చు, రాజకీయ నాయకుడైనా ఉండవచ్చు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా ఉండవచ్చు. ఇదే చెప్పడం ముగించట్లేదు. నువ్వు ఒక పని చేసే సాధారణమైన వాడై ఉండొచ్చు, ఎవ్రీడే కూలి చేసే పనివాడై ఉండొచ్చు. ఏ పనిలోనైనా యేసు ప్రభువుని మహిమపరచాడు. యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి.
అందుకే ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నానండి, పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పట్లేదండి. ఎందుకంటే మన పనిలో యేసు ప్రభువును కలిగి ఉండాలి. ఒక అవ్వగారు మాకు తెలుసండి, ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్ల గురించి డాక్టర్స్ గురించి నేను చెప్పట్లేదండి. ఒక సాధారణమైన విశ్వాసి, ఆమె ఒక ట్రైబల్ నుంచి వచ్చిందండి. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను. ఆమె మాతో కలిసి సేవ చేసినటువంటి ఒక సహోదరి, ఆ సంఘానికి చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి సహోదరి. ఆమెకి 65 సంవత్సరాలు ఉంటుందండి. అప్పుడు ఆమె చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది, ట్రైబల్ నుంచి వచ్చింది. అయినా తన భక్తి ప్రేమ మాత్రం చాలా విలువైంది. ఒకరోజు ఆమె వలస కూలికి ఒక గ్రామానికి పని చేయడానికి వెళ్ళింది, ఒక నాయుడు గారింటికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నాయుడు గారు వారి యొక్క పొలములో అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. అంటే ఆ పొలాలు ఊరికి దూరంగా ఉందండి. సో ఆ రాత్రి వారితో మాట్లాడుతుంది అవ్వగారు, లక్ష్మీ అవ్వ ఆమె పేరు. ఆ మాట్లాడేటప్పుడు అక్కడ కుక్కలు మొరుగుతున్నాయి. ఆమె అడిగింది, ఏమండి ఇంతసేపు అవుతుంది, కుక్కలు మొరుగుతూనే ఉంది అట్లా అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినారమ్మా, లక్ష్మయ్య ఎన్నో సంవత్సరాలైంది మేము సుఖంగా నిద్రపోయి, రాత్రుల్లో కుక్కలు దెయ్యాల గోలండి, అది ఎందుకో తెలియలేదు, మేము ఎన్నోసార్లు కష్టాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? మీరు ఒక చెంబు నీళ్ళు ఇవ్వండి, మీరు వెళ్ళి ఇంట్లో పడుకోండి అని చెప్పింది. ఏమమ్మా చేస్తావు? నా యేసయ్యని నేను నమ్ముకున్నా, నా యేసయ్యకి నేను ప్రార్థన చేస్తానని చెప్పింది. వారు నీళ్ళు ఇచ్చేసి పడుకున్నారు. ఒక పశువుల పాకలు ఎక్కడ స్థలం ఇచ్చినారో తెలియదు. అవ్వగారు మాతో చెప్పినప్పుడు ఎంత సంతోషం తెలుసా? ఏం జరిగిందో అక్కడంటే, ఆ రాత్రి అంతా ఆమె ప్రార్థన చేసింది, కుక్కల మొరగడం ఆగిపోయింది. తెల్లవారినప్పుడు ఆ ఇంటి యజమానుడు, తన భార్య, బిడ్డలందరూ వచ్చి చెప్తున్నారు, ఏం చేశావు లక్ష్మయ్య రాత్రి? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇంత సుఖంగా, ఇంత పీస్ఫుల్గా, ఇంత క్షేమంగా మేము ఎప్పుడూ నిద్రపోలేదు, ఏం చేశావు? ఆమె చెప్పింది, నేను నమ్ముకున్న నా యేసు ప్రభువుకి నేను రాత్రి ప్రార్థించాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, నీ కలిగిన సేవకుడైన ఏ పనైనా సరే, నీ పనిలో యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి. అదే దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. యేసు ప్రభువారు తన చివరి వరకు, నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నా మహిమను నేను వెతకువాడును కాదు, నన్ను పంపిన తండ్రిని మహిమపరచడమే నా పని ఆయన చెప్తాడు. అయ్యా మరి ఆయన మరణానికి ముందే చెప్పినాడు. ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభువారు, తండ్రి, యోహాను సువార్త 17, నువ్వు ఇచ్చిన పనిని నేను నెరవేర్చినాను. నా ఆహారము, నా పానము, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. కాబట్టి మన యొక్క పనిలో యేసు ప్రభుని లక్ష్యము కలిగి ఉండాలి. అప్పుడే మనం తండ్రి అయిన దేవుణ్ణి మనం మహిమపరచగలం. యేసు ప్రభు యొక్క జీవితంలోను, యేసు ప్రభు యొక్క పనిలోను దేవుని లక్ష్యం కలిగి ఉన్నాడు. ఈరోజు అదే తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితం, మన యొక్క పని క్రీస్తును లక్ష్యము కలిగి ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీ పనిలోను, నీ జీవితంలోను ప్రభువును మహింపరచాలండి. ఇవన్నీ ఉదాహరణలు చెప్పినావు. ఒకవేళ నువ్వు ఆఫీసులో పనిచేస్తే లంచం తీసుకోకుండా నువ్వు కరెక్ట్గా పనిచేస్తే నీ ప్రభువును మహిమపరచగలవు. నీ పనిలో నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడాలి. నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు రాజకీయ నాయకుడు అయినా, నీ అసెంబ్లీలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి. అదే ఈరోజు క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. రెండవదిగా కుటుంబానికి వస్తున్నాండి. ఒక వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఇచ్చింది యేసు ప్రభు. ఒక క్రైస్తవునికి కుటుంబాన్ని ఇచ్చింది యేసు ప్రభు. నీ కుటుంబ జీవితంలో కూడా యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. భర్త గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచే చదువుదాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లనే వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. భర్త క్రీస్తుని కలిగి ఉండాలి. అంటే భార్యను ఏ విధంగా ప్రేమించాలంట? యేసు ప్రభు ఏ విధంగా తన్ను తాను సమర్పించి యేసు ప్రభు మరణించాడు. ఒక విషయాన్ని చెప్తున్నాను అంతకుముందు. యేసు ప్రభు పాపుల కోసం మాత్రమే సిలువలో మరణించలేదు. యేసు ప్రభు తన సంఘాని కోసం కూడా మరణించినాడు. తన త్యాగం,
ఏ విధంగా అయితే యేసు ప్రభు త్యాగపూరితంగా దాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించినాడు, తన భార్యను కూడా అలాగే ప్రేమించాను. నిజంగా నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను, నేను యేసు ప్రభు సేవ చేస్తాను, యేసు ప్రభు అంటే ఇష్టం, నేను ఆరాధన చేస్తాను, కానీ నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి. ఒకవేళ నీ భార్యను ప్రేమించక నువ్వు ద్వేషిస్తూ యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానంటే సారీ బ్రదర్. భార్యను ఏ విధంగా ప్రేమించాలి? యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. భార్య గురించి చెప్తున్నాను. స్త్రీలు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగన పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. ఏంటండి? ప్రభువునకు వలే మీ సొంత పురుషులకి లోబడి ఉండాలి. కొంతమంది చెప్తారు, అయ్యో యేసు ఎంత ఆరాధన చేస్తాను, ఎంత భక్తి, ఎంత విధేయత, అయ్యో ఆత్మతో నింపబడిపోతానంటారు కొంతమంది స్త్రీలు. నువ్వు ఏ విధంగా అయితే ప్రభువుని ఆరాధిస్తున్నావో, ఏ విధంగా అయితే యేసు ప్రభు కోసం జీవిస్తున్నావో, ఏ విధంగా యేసు ప్రభుకి లోబడుతున్నావో, అదే విధంగా నీ భర్తకు లోబడినప్పుడే నువ్వు క్రీస్తును లక్ష్యముగా కలిగి ఉంటావు. ఒక సహోదరి సేవకుడు భార్య మా సంఘానికి వచ్చిన మంచి దైవజనులు వారు. ఆ సిస్టర్ గారు, పాస్టర్ గారు భార్య, ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? కొన్నిసార్లు నేను శరీర రీతిగా ఆలోచిస్తే నా భర్తకు నేను ఎందుకయ్యా లోబడాలి అనిపిస్తుంది. ఎందుకంటే నా భర్త కంటే రెట్టింపు జీతం నేను తీస్తాను. ఎందుకంటే ఆమె గవర్నమెంట్ టీచరు, ఆయన పాస్టర్ గారు, ఆయన కంటే రెట్టింపు జీతం నేను తీస్తాను, నేను ఎందుకు లోబడాలి అనిపిస్తుంది శారీరకంగా ఆలోచిస్తే. కానీ వాక్యానుసారంగా వచ్చినప్పుడు నా భర్తకు నేను తప్పనిసరిగా లోబడాలి. ఎందుకంటే నా జీతాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేయకూడదు, కానీ నా ప్రభువు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నా భర్తకు నేను లోబడి ఉండాలి. కాబట్టి కుటుంబ జీవితాన్ని యేసు ప్రభు మనకి ఇచ్చినాడు. అయ్యా అమ్మ భర్తను యేసు ప్రభు ఇచ్చినాడు, భర్త భార్యను యేసు ప్రభు ఇచ్చినాడు కనుక యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి నీ కుటుంబ జీవితంలో. అలాగే పిల్లల గురించి ఒక మాట. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైడు, ఇది ధర్మమే. చాలు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అని చెప్పలేదు. ప్రభువునందు, యేసు ప్రభువుకి నువ్వు ఏ విధంగా లోబడతావు అదే విధంగా తల్లిదండ్రులకు లోబడమని చెప్తున్నాడు. ఎంత గొప్ప జీవితం అండి తల్లిదండ్రులు దేవుడిచ్చింది. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక మాట ఇక్కడ చెప్పబడిందంటే, మీ పిల్లలకు కోపము రేపకు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మీ ఆశలతో దీంతో మీ పిల్లల్ని పెంచమని వాక్యం చెప్పలేదు. ప్రభు యొక్క బోధలోను, ప్రభు యొక్క శిక్షలోను. సో యు ట్రైన్ ఇన్ జీసస్ యువర్ చిల్డ్రన్. కాబట్టి మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే మీ పిల్లల చదువులోను, మీ పిల్లల ఉద్యోగంలోను, మీ పిల్లల కుటుంబ దాంపత్య జీవితంలోను, మీ పిల్లలు అబ్రాడ్కి వెళ్ళే జీవితంలోను ఏదైనా సరే నీ ఆశలు ఏమై ఉండాలంటే నీ బిడ్డల లక్ష్యం యేసు ప్రభు అయి ఉండాలి. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా జీవించగలరు. మీ బిడ్డలకు యేసు ప్రభు. కాబట్టి కుటుంబ జీవితంలో యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించిన భూలోకమును తలక్రిందుగా చేసినటువంటి గొప్ప సేవ చేసిన యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో చేసిన యేసు ప్రభు 30 సంవత్సరాలు తన కుటుంబానికి విలువిచ్చాడు. అందుకే 30 సంవత్సరాలు తన కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి మన కుటుంబ జీవితంలో యేసు ప్రభువుని లక్ష్యముగా కలిగి ఉండాలి. మూడవదిగా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితం అంటే సంఘం. అంటే మనం ఒక సంఘములో, అంటే యేసు ప్రభు యొక్క సంఘములో మనం ఉన్నాము అంటే ఆ సంఘ జీవితాన్ని మనకు ఎవరు ఇచ్చిందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇచ్చిందనే సత్యాన్ని మనం మరవకూడదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, బైబిల్లో చెప్పండి, రక్షింపబడిన వారిని దేవుడు అనుదినము ప్రభు సంఘములో వారిని చేర్చుచుండెను. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఎక్కడ అతను జీవించాలంటే దేవుని యొక్క సంఘంలో జీవించాలి, దేవుని యొక్క సంఘంలో సభ్యుడిగా ఉండాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అండి. నువ్వు సంఘానికి వెళ్తున్నావంటే, నువ్వు సంఘంలో ఆరాధిస్తున్నావంటే, నువ్వు సంఘంలో నువ్వు ఆరాధన చేస్తావు, లేదా నువ్వు సంఘంలో సేవ చేస్తావు, లేదా నువ్వు సంఘంలో వాక్య పరిచర్య చేస్తావు, లేదా నువ్వు సంఘంలో చర్చ్ క్లీన్ చేస్తావు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద చర్చ్, నువ్వు సంఘంలో చేసే ఏ పని అయినా సరే, నువ్వు ఏదైనా సరే, నువ్వు ఇచ్చే కానుకలైనా సరే, ఎవరిని మహిమపరచాలి అంటే యేసు ప్రభువుని లక్ష్యము కలిగి ఉండాలి. అంటే నువ్వు కొన్నిసార్లు చెప్తారు, నేను లేకపోతే ఈ సంఘమే లేదని. సారీ బ్రదర్, డోంట్ థింక్ లైక్ దట్.
నువ్వు అలా ఆలోచించొద్దు. నా దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చినందుకు నాకు భాగ్యమని చెప్పాలి. దేవుడు ఈ మంచి సేవకుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతేగాని నీ లక్ష్యం మాత్రం, నీ ఇంటెన్షన్ మాత్రం ఇలాంటిది ఉండకూడదు. యేసు ప్రభు అయి ఉండాలి. కొన్నిసార్లు మా ఆది సంఘ క్రైస్తవులు భూములు ఇండ్లను నమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినారంట. మరి మా స్నేహితుడు ఒకసారి విజయవాడకి వెళ్ళినప్పుడు సంఘంలో చెప్పినాడు, ఈరోజు విశ్వాసులు నెత్తిన పెడతారన్న అట్లని. నిజంగానే ప్రియమైన దేవుని ప్రజలారా, మీ యొక్క ఇంటెన్షన్, మీరు ఇచ్చేది, మీరు ఆరాధించేది, మీరు సంఘంలో పనిచేసేది మీ మహిమ కొరకు కాదు, మీ గొప్పతనం కొరకు కాదు. సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే మనం చేసే ప్రతి పనిలో క్రీస్తును లక్ష్యం కలిగి ఉండాలి. నీ గొప్పతనం కోసం సేవ చేయట్లేదు, నీ గొప్పతనం కోసం వాక్య పరిచర్య చెప్పలేదు, మన గొప్పతనం కోసం కాదు. యేసు ప్రభువే నా స్వకీయ మహిమను ఎతకలేదు, నా తండ్రిని, ఆయన మరణించేంతవరకు నా జీవితం, నా పని, ఎవ్రీథింగ్ నా తండ్రిని మహిమపరచడం. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ద్వారానే దేవుడు మనకిచ్చినాడు కనుక సంఘ జీవితంలో కూడా యేసు ప్రభువుని లక్ష్యం కలిగి ఉండాలి. పౌలు గారు 2 కొరింథీ 11:23 చెప్పుకుంటూ వస్తాడు. తన శ్రమలు చెప్పుకుంటూ ముగింపులో చెప్తాడు, సంఘములను గురించిన భారము నాకు కలిగి ఉంది. ఏ సంఘాన్ని అయితే పాడు చేశాడో పౌలు, ఆ సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం ప్రాణం ఇచ్చినాడు. అదే పేతురు ఆయన సంఘము కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు తన సంఘం కోసం మరణించినాడు. ఈరోజు సంఘానికి వెళ్ళే క్రైస్తవులందరూ సంఘాన్ని ప్రేమిస్తున్నారా? సంఘాన్ని ప్రేమించాలి. నీకు క్రైస్తవ సహోదరిని ప్రేమించాలి. వారి ఎడల గౌరవం కలిగి ఉండాలి, వారి ఎడల అక్కర కలిగి ఉండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరిని ఒకరు క్షమించండి, ఒకరికొకరు ప్రార్థన చేయండి, ఒకరికొకరు బుద్ధి చెప్పండి. ఏంటండి మన జీవిత లక్ష్యం? సంఘం దేవుడిచ్చిన మహాభాగ్యం కనుక ఆ సంఘంలో క్రీస్తుని లక్ష్యం కలిగి ఉండాలి. కాబట్టి మహిమ దేవునికి, మన యొక్క లక్ష్యం యేసు ప్రభువే ఉండాలి. 4వదిగా మన యొక్క జీవిత లక్ష్యం సమాజంలో ఈరోజు మనం జీవిస్తున్నామంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. యేసు ప్రభు చెప్పినాడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యం 1:8 మీరు యెరూషలేము, యూదయ, సమరయ, మరి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. కాబట్టి మనం ఈ సమాజంలో యేసు ప్రభు కొరకు మనం సాక్ష్యంగా జీవించాలి. అంటే సమాజ జీవితంలో యేసు ప్రభువుని గురిగా, గమ్యంగా, లక్ష్యముగా కలిగి జీవించాలి. యేసు ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలి. ఒక వాక్యం నేను చదువుతున్నాను. ఏంటి అంటే మత్తయి సువార్త 10:32-33 మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఎరుగనన్ను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. బైబిల్ రహస్య క్రైస్తవాన్ని ప్రోత్సహించదు. బైబిల్ నెవర్ ఎన్కరేజ్ సీక్రెట్ క్రిస్టియన్స్, నో సీక్రెట్ క్రిస్టియన్స్. అయ్యా, యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాను, నేను సీక్రెట్గా ఉన్నానండి, మా కులం నన్ను అంగీకరించదండి, లేదా నా హోదా నన్ను అంగీకరించదండి, నా పదవి నన్ను అంగీకరించదండి, నా డబ్బు నన్ను అంగీకరించదండి, చాలా కష్టం అండి నేను సమాజంలో సాక్ష్యంగా రావడానికి. నో బ్రదర్, యేసు ప్రభు చెప్పినాడు, ఎవడు ఈ భూమి మీద నన్ను ఒప్పుకొన్నో పరలోకమందు కూడా నేను వానిని ఒప్పుకొందును. దెర్ ఇస్ నో సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్. బైబిల్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. నేను క్రైస్తవుడండి, ఇంట్లో బైబిల్ చదువుతాను, ఇంట్లో ప్రార్థన చేస్తాను. సారీ బ్రదర్, యేసు ప్రభు చెప్పినాడు, ఇక్కడ ఒప్పుకునేవాడే ఒప్పుకుంటేనే పరలోకుడు. కాబట్టి మనం సమాజంలో కూడా క్రీస్తును లక్ష్యముగా కలిగి ఉండాలి. అవునయ్యా, నేను క్రైస్తవుడిని, నా యేసు ప్రభువుని అంగీకరించినాను, నా యేసు ప్రభు కోసం జీవించగలిగినాను అన్నప్పుడే నీకు పరలోక భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఓకే, చివరిగా మనం చెప్తాం, మరణంలో కూడా క్రీస్తుని సమృద్ధిగా కలిగి ఉండాలి. అంటే మన మరణము కూడా పౌలు గారు చెప్తాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అలాగే ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక మాట చదువుతున్నాను, ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని రాయబడి ఉంది. కాబట్టి నువ్వు మరణించేటప్పుడు తృప్తికరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా మరణాన్ని నువ్వు ఆహ్వానించగలవా? ఎప్పుడు ఆహ్వానించగలగా అంటే నీ జీవితంలో యేసు ప్రభుని లక్ష్యంగా కలిగినప్పుడు. పౌలు గారు మరణించినప్పుడు చెప్పినాడు, ఏం చెప్పాడు తెలుసా? నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. యేసు ప్రభు చెప్పినాడండి. ఆయనకి క్షమించాలి. ఆయన మరణించకముందే చెప్పాడు, ఇదిగయ్యా నా తండ్రి నీవు ఇచ్చిన పని నేను నెరవేర్చితినని. మరణించేటప్పుడు ఆయన చెప్పాడు, ఏంటో తెలుసా? నా ఆత్మను నేను మీకు అప్పగిస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఏంటంటే సంతృప్తి. అయ్యా, నువ్వు ఇచ్చిన పనిని 100% ఒక పొల్లు కూడా
తప్పిపోకుండా నెరవేర్చి తన ప్రాణాన్ని తన తండ్రి అయిన దేవునికి అప్పగించాడండి ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మన మరణ లక్ష్యం యేసు ప్రభు ఉండాలి. అందుకే క్రీస్తునందు మృతులు ధన్యులు. దుర్మార్గులు మరణించిన నాకు ఏమాత్రం ఇష్టమైన ఎజికేల్లో చెప్పబడింది. కాబట్టి క్రీస్తునందు మృతి చెందడం క్రైస్తవ జీవితానికి ఒక గర్వకారణం, క్రైస్తవ జీవితానికి ఒక ఆనందకరం, క్రైస్తవ జీవితానికి ఒక సంతోషకరం, తృప్తికరం. ఇట్స్ హోప్, నిరీక్షణ. ఇప్పుడు నేను ముగింపులో మీకు చెప్తున్నానండి. ఏంటంటే క్రైస్తవుని జీవిత లక్ష్యం ఏంటంటే పరలోకం కాదు, కానీ క్రైస్తవుని జీవిత లక్ష్యం యేసు ప్రభు నీకు ఇచ్చిన వ్యక్తిగత జీవితంలోనూ నీకు ఇచ్చిన పనిలోనూ యేసు ప్రభుని లక్ష్యము కలిగి యేసు ప్రభు కొరకు జీవించాలి. నీ కుటుంబ జీవితంలో యేసు ప్రభుని లక్ష్యము కలిగి యేసు ప్రభు కొరకి నీ కుటుంబం జీవించాలి. మూడవదిగా యేసు ప్రభు సంఘ జీవితాన్ని ఇచ్చింది యేసు ప్రభు కనుక నీ జీవిత లక్ష్యం, నీ యొక్క సంఘ జీవిత లక్ష్యం యేసు ప్రభువుని కలిగి ఉండాలి. అప్పుడు మనకు ధైర్యంగా జీవించవచ్చు. అలాగే సమాజంలో కూడా యేసు ప్రభువుని కలిగి సాక్ష్యంగా జీవించాలి. చివరిగా నీ మరణము కూడా యేసు ప్రభువుని మహిమపరచగలిగినదై ఉండాలి. యేసు ప్రభువులో నువ్వు మృతి పొందాలి. అప్పుడు ధైర్యం. అందుకే పౌలు చెప్పినాడు, యేసు ప్రభుని నేను విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఇప్పుడు నేను ముగింపులో తెలియజేస్తున్నానండి. పరలోకం క్రైస్తవుని లక్ష్యం కాదు. దేవుడి ఈ భూమి మీద ఇచ్చిన ప్రతి వాటిలో దేవుని కొరకు నువ్వు జీవించడమే లక్ష్యం. యేసు ప్రభు వారే తన తండ్రి మహిమపరచడానికి తన తండ్రి లక్ష్యాన్ని, తన తండ్రి చిత్తాన్ని, తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన యేసు ప్రభు ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవిత లక్ష్యం, మన కుటుంబ జీవిత లక్ష్యం, మన యొక్క పని యొక్క లక్ష్యం, మన యొక్క సంఘ జీవిత లక్ష్యం, సమాజ జీవిత లక్ష్యం, మరణం యొక్క లక్ష్యం కూడా యేసు ప్రభు అయి ఉండాలి. అప్పుడు మనకు దేవుడు పరలోకం ఇస్తాడు. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఉదాహరణకి ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉందండి, మనకు తెలుసు. పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి, ఇవన్నీ తీసుకొని నీకు అన్ని అనుమతి వచ్చిన తర్వాత ఫ్లైట్లో కూర్చుంటే కూడా నువ్వు అమెరికాకి వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు ఒకవేళ లేదండి నేను ఓడ మీద వెళ్తానంటే కుదరదు. ఓడలో కూడా వెళ్ళలేవు. దేర్ ఈజ్ సమ్ ప్రాసెస్, అందులో కూడా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. కానీ నువ్వు నడిచి కూడా వెళ్ళలేవు, ఎందుకంటే సముద్రం దాటుకునే అది అసాధ్యం. ఎందుకు ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఒక సేవకులకి టీచింగ్ చేసే దగ్గర నేను పరలోకం వెళ్ళిపోతా. సారీ, ఇట్స్ నాన్ సెన్స్. ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళాలని విశ్వాసం ఉండాలి, అంతేగాని నేను పరలోకం వెళ్ళిపోతానంటే సారీ. ఫ్లైట్లో కూర్చుంటే కూడా ఫ్లైట్ నిన్ను అమెరికాకు తీసుకుపోవాలి. కాబట్టి క్రైస్తవులు మరణించినప్పుడు పరలోకము నుండి దేవుడు తన దూతలను పంపి మనల్ని పరలోకం తీసుకెళ్తాడండి. కాబట్టి పరలోకం వెళ్ళడం మన లక్ష్యం కాదు. పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, తప్పు చెప్పట్లేదు. కానీ మన లక్ష్యం మాత్రం యేసు ప్రభువై ఉండాలి. అప్పుడే దేవుడు చెప్పిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకానికి వస్తాడు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే మన జీవిత లక్ష్యం, మన కుటుంబ జీవితం, మన సంఘ జీవితం, సమాజ జీవితం, మరణము కూడా యేసు ప్రభుని లక్ష్యము కలిగి ఉండి మనం యేసు ప్రభులో మరణిస్తే పరలోకము నుండి దేవదూతలు పంపి వారు తీసుకెళ్తారండి పరలోకానికి. మనకు తెలియదండి, అమెరికాకే వెళ్ళలేమో, పరలోకానికి ఎట్లా వెళ్తే తెలిస్తే మార్గం తెలియదు. పరలోకానికి మార్గం నేనే సత్యమును, నేనే జీవమును, నానే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి ఎదుకు రాలేడని యేసు ప్రభు చెప్పినాడు. ఆ యేసు ప్రభుని లక్ష్యము కలిగి ఉంటే మనం మరణించిన తర్వాత పరలోకపు దేవదూతలు మనల్ని పరలోకం తీసుకెళ్తారు, అందులో సందేహం లేదు. కాబట్టి పరలోకాన్ని మన యొక్క జీవిత లక్ష్యం, మనకి ఆశ ఉండాలి, పరలోకం వెళ్ళడం, విశ్వాసం ఉండాలి, లేదని చెప్పట్లేదు. మన లక్ష్యం మాత్రం యేసు ప్రభు కొరకు జీవించినప్పుడు పరలోకానికి తీసుకెళ్లేది దేవుని పని. దేవుని మాట్లాడిన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో, మన పనిలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన సమాజ జీవితంలో, మన మరణంలో క్రీస్తున్న లక్ష్యం కలిగి జీవిస్తాం. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకి అనుగ్రహించను గాక. ఇంకను ప్రభునందు విశ్వసించని ప్రజలందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే, ఈ భూమి మీద సంతోష సమాధానాలతో జీవించాలంటే మన కోసం పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు ఆయన మన పాపముల కోసం సిలువలో మరణించి మరణాన్ని జయించి పరలోకానికి చేర్చబడి మన కోసం స్థలం సిద్ధపరిచి రాబోతున్నటువంటి యేసు ప్రభువుని నమ్మండి. యేసు ప్రభు కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజు నాయన మాతో మీరు మాట్లాడినారు. మా జీవిత లక్ష్యం యేసు ప్రభువై ఉండాలి, మా కుటుంబ జీవిత లక్ష్యం యేసు ప్రభువై ఉండాలి, మా సంఘ జీవిత లక్ష్యం యేసు ప్రభువై ఉండాలి.
అయ్యా మేము సమాజంలో యేసు ప్రభుని లక్ష్యము కలిగి సాక్ష్యంగా జీవించాలి. మా మరణం కూడా యేసు ప్రభువుకు అంగీకారముగా మరణించాలి. ఈ లక్ష్యాన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం దయచేసి నీ మాటలు వింటున్న నాయనా బిడ్డలందరికీ ఈ లక్ష్యాన్ని మీరు దయచేయమని పరిశుద్ధాత్మదేవుడు వారి మనోనేత్రాలు తెరిచి నాయన మిమ్మల్ని జీవిత లక్ష్యంగా కలిగి జీవించే కృపను నీ మాటలు విన్న బిడ్డలందరికీ దయచేయమని, ఇంకను నీ అందు విశ్వసించిన వారు కూడా రక్షణ పొంది నీ బిడ్డలుగా మారడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడేయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.